వెల్కమ్ టు వీడియో న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో భక్తి శ్రద్ధలతో ధాన్యలక్ష్మి ఉత్సవం ఘనంగా నిర్వహణ. నంద్యాల పట్టణంలోని అమరయోగ వికాస కేంద్రంలో ప్రత్యేక హోమాలు. ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, ఒకే మంచంపై ముగ్గురికి చికిత్స. గిరిజనుల అభివృద్ధి లక్ష్యం, అందుకే పంచాయతీ రాజ్ సాగా తీసుకున్న పవన్, నాగబాబు స్పష్టం. రాయలసీమలో రక్తపు టేకులు పారించారు, జగన్ పై మంత్రి బీసీ జనార్దన్ విమర్శలు. హైదరాబాద్ లో 20,000 పోలీసు ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఆందోళన. బీచ్ సాక్స్ పై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు. దుప్పటి అడిగినందుకే కోపం, విద్యార్థినిని హాస్టల్ నుంచి పంపించిన వార్డెన్. రాష్ట్రపతి పర్యటనకు విశాఖ సిద్ధం, ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత. ప్రథమ పూజతో అమర్నాథ్ యాత్ర ప్రారంభం, భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా, ఒకరు మృతి, 13 మందికి గాయాలు. ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైర్ల చోరీ, 2 దొంగలు అరెస్ట్. నంద్యాల జిల్లా పాండురంగాపురం గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధాన్యలక్ష్మి ఉత్సవం ఘనంగా జరిగింది. దేవాదాయ శాఖ చైర్మన్ దాసరి శ్రీనివాసులు పాల్గొని రైతులకు ఆశీర్వచనాలు అందించగా, రైతు మహిళలకు పసుపు కుంకుమతో గుప్పెడు వడ్లను ప్రసాదంగా అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆడ తిని వీళ్ళు ఏం లేదు రెడ్డి గారు, అది కత్తి ఇచ్చేసి రండి. మీడియా మిత్రులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు పవిత్ర పాండురంగ విఠల్ దేవాలయంలో పూజలు జరిపి, ఆ ప్రాంగణంలో మహిళా రైతులను ఉత్సాహపరిచేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్కే విద్యా సంస్థల అధిపతి, నా ప్రియమిత్రుడు మన కృష్ణారెడ్డి గారికి, వారి కోడలి ప్రగతికి, వారికి సహకరిస్తున్నటువంటి గ్రామ పెద్దలకి, ఎన్సిసి ఎన్ఎస్ఎస్ యూనిట్లు నడిపిస్తున్నటువంటి మేడం, ఎక్కడ పోయిందమ్మా, వారికి మీకందరికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే ప్రగతి మాట్లాడుతూ మన సంప్రదాయాలని, ఆచారాలని, వ్యవహారాలని మళ్ళీ మనం గుర్తు తెచ్చేటటువంటి కార్యక్రమంలాగా అనిపిస్తుంది. ఇది అనిపించటం కాదు, కనిపిస్తుంది కూడా. ఈరోజు రాష్ట్రం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రైతు పండుగలు నిర్వహించుకుంటున్నాం. ఏ జిల్లాలో చూసినా కూడా ఆ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, మరి ముఖ్యమంత్రి కూడా 4 రోజుల కార్యక్రమం జూలై నుంచి 1 నుంచి 5 వరకు ప్రోగ్రాం ప్రకటించడం అనేటటువంటి జరిగింది. ఇది ఈరోజు ఏదో పిటికెడు విత్తనాలు మనకు మహిళలకి పనిచేసి ఈ కార్యక్రమం అయిపోయింది అనేది కాకుండా, సన్నకారు, చిన్నకారు రైతులు, ముఖ్యంగా కౌలుకు తీసుకొని పండించేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యయభారం తగ్గించడానికి, వారు చేసేటటువంటి వ్యవసాయంలో మరి ఎక్కువ పెట్టుబడి లేకుండా వారిని ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో
ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రకటించింది, ఉత్సాహపరుస్తుంది. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఆర్కే విద్యా సంస్థలకు మరి ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయేటటువంటి రోజుల్లో కొన్ని సెంటర్స్ని డిక్లేర్ చేసి ఆ సెంటర్స్లో ఉచిత ధాన్య పంపిణీ కూడా, అంటే విత్తనాల పంపిణీ కూడా చేసేటటువంటి కార్యక్రమం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చేపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పటికీ నంద్యాల పట్టణంలోని అమర యోగా వికాస కేంద్రంలో సోమవారం జ్యేష్ఠ మాస పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణార్థం యోగానంద ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ప్రపంచ శాంతి, ప్రజల ఆరోగ్యాలు, దేశ సుభిక్షం, నకులతో వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని సంకల్పాలతో హోమాలు చేసినట్లు తెలిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు. నంద్యాల ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు జ్యేష్ఠ మాస పౌర్ణమి మరియు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎన్జిఓస్ కాలనీలో వెలిసినటువంటి అమ్మ స్ఫటికలింగేశ్వర ఆలయంలో ఉదయం ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుపుకున్నాము. అలాగే మధ్యాహ్నం మన రైతులు సకాలంలో వర్షాలు పడాలని, రైతులకు పాడి పంటలు సకాలంలో అందరికీ సుభిక్షంగా ఉండాలని మనము ఈ యొక్క ఏరువాక పౌర్ణమి సందర్భంలో ప్రత్యేకంగా హోమాలు జరుపుకున్నాము. కావున మన అమరయోగ వికాస కేంద్రంలో ప్రతి నెల పౌర్ణమి నాడు ప్రత్యేక హోమాలు జరుపుకుంటూ ఉంటాము. ఈ యొక్క అవకాశాన్ని నంద్యాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నమస్తే. పార్వతీపురం మాన్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఒకే మంచంపై 2-3 రోగులకు చికిత్స అందిస్తుండగా మరొకరికి ఎక్స్రే గదిలోనే వైద్యం అందిస్తున్నారు. ఈ పరిస్థితులపై రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల కోసం మరింతగా పనిచేయాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నారని ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. గిరిజనుల ప్రాంతాల అభివృద్ధికి పవన్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఏదన్నా అది 100% ఇప్పుడు రాబోయేది పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రల్ ప్రాసెస్లో డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నాయి కదా అనేక పొజిషన్స్. సో ప్రతి చోట మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం. అలాగే దానికి తగ్గట్టు కార్యనిర్వహణ అనుకుంటాం. ఎందుకంటే మాకైతే 100% అన్ని పోటీ చేయాలనే ఉంది. అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన మ్యాక్సిమం ట్రై చేస్తారు పోటీ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైబల్ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంతకుముందు ఏ నాయకుడు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆ ప్రాసెస్లోనే ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ట్రైబల్ వెల్ఫేర్కి, ట్రైబల్స్ కోసం చాలా ఎక్స్ట్రాడినరీ మెజర్స్ తీసుకున్నారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా.
వాటర్ వర్క్స్ ఇలాంటివన్నీ, రోడ్స్ ఇవన్నీ కూడా చాలా ఆ శాఖ ద్వారా ఎంతో సర్వీస్ చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు కూడా. చాలా ప్లాన్స్ ఉన్నాయి వారికి. అదే మన స్టాటిస్టిక్స్ పట్టణంలో ఈ కురుడి, డుంబ్రిగూడ, బల్లగరు, పోతంగి, అనంతగిరి, పాడేరు, అరకు, పెద్దపాడు ఈ ఏరియాలన్నీ పవన్ కళ్యాణ్ గారు తిరిగారండి. ఇప్పుడు అడవి తల్లి బాట గిరిజన ఆవాసాలకి రహదారుల కోసం దాదాపు 1005 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 1069 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఇది. అలాగే పిఎం జన్మన్ నిధుల నుంచి 555 కోట్లు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2525 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 50 కోట్లు. సో ఇంత డబ్బు ఈ ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఆయన ఖర్చు పెట్టారు. సో వైసీపీ హయాంలో రాయలసీమలో రక్తపు టేరులు పారించి పరిశ్రమలను తరిమి కొట్టారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాయలసీమను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని విమర్శించారు. సీమకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా 5 ఏళ్లు రక్తపాతం పాదించారు, ఉద్యోగాలు రాకుండా చేశారు. పరిశ్రమలు ఏవైతే వచ్చాయో పరిశ్రమలను కూడా బెదిరింపులతో వాళ్ళ కమిషన్ల కోసము అరాచకాలు చేస్తే పరిశ్రమలు కూడా పరిగెత్తి పారిపోవడం జరిగింది. నాడు ఇదే కొలిముళ్ళ మండలంలో ఆల్ట్రాటెక్కు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ వారు మేము పెడతామని చెప్పి ముందుకు వస్తే ఆ యొక్క ఫ్యాక్టరీ వారిని కూడా వాళ్ళ కమిషన్ల కోసం చేస్తే ఆ రోజు ఆ యొక్క పరిశ్రమ కూడా వచ్చినటువంటి మొదలు పెట్టాల్సినటువంటి పనిని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 2 యూనిట్ల ఆల్ట్రాటెక్లో 1 యూనిట్ తయారవుతా ఉంది రెడీగా. అదేవిధంగా ఇంకొక యూనిట్ కూడా రామ్కో సిమెంట్ వారు కూడా 2వ యూనిట్ తయారు చేస్తూ ఉన్నారు. ఈరోజు పరిశ్రమలు వస్తూ ఉన్నాయంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి వారి విజన్ను చూసుకొచ్చి ఆ విధంగా వారికి కూడా ఈరోజు పరిశ్రమలు మేము పెడతామని చెప్పి 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు దేశ విదేశాల నుంచి కూడా పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ యొక్క ఆంధ్ర వైపు, అటు రాయలసీమ వైపు, ఎందుకంటే అందరికీ సంతృప్తి జరిగినటువంటి సిమెంట్ ఇండస్ట్రీస్కి ముఖ్యంగా అక్కడ కావాల్సినటువంటి రా మెటీరియల్ అంతా కూడా అక్కడ ఉంది. ఆ రా మెటీరియల్ కూడా ఈరోజు సద్వినియోగం చేసే విధంగా చేస్తూ ఉన్నాం. ఇదే ఈ గొడ్డలు పార్టీ చేసే రాజకీయాలు ఏం చేశారు? కక్ష సాధింపు చర్యలు, మనుషులను గొడవలలో కేసులు పెట్టి ఇరికేయడము, ఆస్తులు లాక్కోవడము, అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడము, అదేవిధంగా రైతుల పాస్బుక్ల మీద కూడా వాళ్ళ ఫోటోలు వేసుకొని రైతులందరూ కూడా భయాందోళన చెందడం జరిగింది. ఈరోజు ఎక్కడ పోయినా కానీ కూడా ఈ యొక్క జగన్ రెడ్డి ఫ్రాక్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్రాక్షన్ నిర్మూలన చేసి ఆ రోజు ఎవరికి ఏ ఇబ్బందులు ఉండద్దు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ప్రజలని ఆ రోజు ఫ్రాక్షన్ లేకుండా చేస్తే, మళ్ళీ ఈరోజు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత మళ్ళీ తన యొక్క వికృత రూపంతో ఎక్కడ చూసి కూడా 5 సంవత్సరాలు దాడులు జరిగాయి. ఇప్పటికీ వాళ్ళ దాడులతోనే దౌర్జన్యాలతోనే పని చేస్తాము, మేము దౌర్జన్యంతోనే అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారేమో కానీ ప్రజలు దాన్ని క్షమించే పరిస్థితిలో లేరు. ఈ గొడ్డలి పార్టీని సమూలంగా మూసివేయాలి, సమూలంగా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు మాకు దాదాపుగా 164 సీట్లు ఇవ్వడం జరిగింది. కేవలం 20,000 పోలీసు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిరుద్యోగులు భారీ ఆందోళన చేపట్టారు. రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం, డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఏంటమ్మా మీ డిమాండ్ ఏంటి? మనం చెప్పనివ్వండి. ఆర్థిక శాఖ అవమానం చెప్పనివ్వండి కదా.
ప్రభుత్వం నిద్ర వారు ఇస్తామని చెప్తుంది కదా. బీచ్ శాక్స్ ను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చేపడుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని, ఏమైనా లోపాలు ఉంటే అమలు సమయంలో గుర్తించి సరిదిద్దుతామని ఆమె పేర్కొన్నారు. యాక్చువల్గా అమ్మా, గవర్నమెంట్ ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ మన దేశంలోనే, నేను పరాయి దేశాల దగ్గర జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి మేము మాట్లాడట్లేదు. మన దేశంలోనే మన ప్రాంత ప్రజలే వేరే ప్రాంతాలకు వెళ్ళి సంహం ఒక టూరిజం డెవలప్ చేయడానికో, లేకపోతే సంహం వెళ్ళి వాళ్ళు అక్కడ టూరిజం డెవలప్ చేస్తూ, అంటే సంథింగ్ ఒక రిలాక్సేషన్కో, లేకపోతే ఒక రిక్రియేషన్కో, లేకపోతే వాళ్ళు కాసేపు ఒక ఎంజాయ్మెంట్కో మిగతా రాష్ట్రాలు, మన చుట్టుపక్కల రాష్ట్రాలకే వెళ్తున్నారు. అక్కడ కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. సో అటువంటి ప్రయోగం కనుక మన ఆంధ్రాలో జరిగితే టూరిజం డెవలప్ చేసేదానికి ఏదైనా ఆస్కారం ఉంటుందా అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద టైం లిమిట్ పెట్టి, దానికి కూడా పెర్ఫెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకి కూడా ఒక సెక్యూరిటీ పర్పస్ కూడా పెట్టుకొని, ఒక స్టేట్ మొత్తం లేదా ఒక 2 దగ్గర ఇలాంటి ప్రయత్నం చేయడానికని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రయత్నం చేస్తాం. మీరన్నట్టు 1 minute బాబు ప్లీజ్, 1 minute. మీరన్నట్టు అక్కడ నిజంగా అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయి అనుకుంటే ఈరోజు గవర్నమెంట్ డెఫినెట్ గా దాని మీద చర్యలు తీసుకుంటుంది. దయచేసి నేను ఏమంటానంటే, ఇది ఒక ప్రయోగం. ఆ ప్రయోగానికి ఈవెన్ మేము అందరం మాట్లాడుకునేటప్పుడు కూడా క్యాబినెట్ లో దీని గురించి చర్చ వచ్చినప్పుడు కూడా సార్ చాలా క్లియర్ గా చెప్పారు, ఇట్స్ ఏ పైలట్, ఒక ప్రయోగం చేస్తున్నాం. ఎలా ఉంటుంది, పబ్లిక్ ఎలాగా రిసీవ్ చేసుకుంటారు, టూరిజం ఎలా డెవలప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతవరకు సపోర్ట్ చేయాలి, ఈవినింగ్ టైం పీరియడ్ ఎంతవరకు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఒక పారామీటర్స్ పెట్టుకునే గవర్నమెంట్ ఒక స్టెప్ వేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏది వచ్చినా కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోదు. కాబట్టి ఒక ప్రయోగం ముందు ఒక 4 రోజులు 5 రోజులు జరిగితే తెలుస్తుంది. ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్లో దుప్పటి కావాలని అడిగిన 8వ తరగతి విద్యార్థిని అక్షయను వార్డెన్ రాత్రి 10 గంటలకు ఇంటికి పంపించిన ఘటన వివాదాస్పదమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లి వార్డెన్పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. నా పేరు బొల్లా అక్షయ, మాది ప్రగడవారం. నేను చంద్రపూడి జడ్పీటీ హాస్టల్లో చదువుకుంటున్నాను. నేను దుప్పటి అడిగాను, దానికోసం నిన్ను ఎప్పుడో వెళ్ళిపోమన్నది, ఎందుకున్నావు అని తిట్టారండి. వార్డెన్ పేరు స్వప్న మేడం. తిడుతున్నారా? మిమ్మల్ని తిడుతుందమ్మా? తిడుతుందండి. ఏమో తిడుతుంది? వచ్చానండి. రాత్రి ఎన్నింటికి వెళ్ళిపోమని నిన్ను? 9-10కి వెళ్ళిపోమందండి. మరి ఆ టైంకి బస్సులు ఉండవు కదా, నువ్వేం చెప్పలేదా? చెప్పలేదండి. అప్పుడు ఏం చేసావు నువ్వు? మీ అమ్మకి ఫోన్ చేసావా? అవునండి. పాపను పిల్లలకి ఇచ్చి బయటికి పంపించారు, పెద్దోళ్ళు ఎవరు రావట్లేదని మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తకుండా పిల్లలకి ఇస్తే వాళ్ళు వస్తారేమని 10 దాకా అక్కడే బయటకు వస్తారా మేడం గారు, ఎందుకు పంపించారా అంటే అడుగుదామని, బయటికి పంపిస్తారేమని 10 దాకా ఉన్నాను. అయినా రాలేదు. పాపను అసలు ఏం జరిగింది ఏంటమ్మా అని అడిగితే నేను దుప్పటి అడిగాను డాడీ. దుప్పటి అడిగినందుకు నిన్ను మొన్న వెళ్ళిపోమన్నా కదా, నువ్వు ఎందుకు ఉండదు ఇక్కడ, మీ నాన్నకి ఫోన్ చేయని వాళ్ళిద్దరితో ఫోన్ చేయించిందండి మేడం గారు. మరి తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదండి. పాపను తీసుకుని ఆమెను అడుగుదామని ఉండా ఎంతసేపు చూసినా రాలేదు. ఆ టైంలో మా ఆవిడ నేను ఇద్దరం వెళ్ళాము, ఈ పాపను తీసుకొచ్చాము. బొల్లా కళావతిండి. అక్షర క్లాస్ వెళ్ళానండి హాస్టల్ కాడికి. ఎంతో ఏడ్చుకొని బయటకు వచ్చిందండి. వచ్చాక ఏంటమ్మంటే దప్పటి లేదమ్మా వెళ్ళిపోవన్నారు, నీకు ఇంక బయలుదేరి టీజీ లేదు ఆయన వెళ్ళిపోవే, నేను మొన్న వెళ్ళిపోవన్నాగా అని చెప్పారండి. అని అడిగితే మేడం గారికి ఫోన్ చేస్తే వాళ్ళ ఇద్దరు బయటికి ఎవరో రాలేదండి. చాలాసేపు 10 వరకు నుంచున్నామండి గేట్ల కాడ. ఆయన పిల్లలతో బ్యాగ్ ఇచ్చి పంపించారండి. ఫోన్లు చేసినా ఫోన్లు కూడా ఎత్తలేదండి. చాలాసేపు ఉన్నామండి.
అది ఇది అని అంటుందండి పిల్లనే. నేను ఎప్పుడే వెళ్ళిపోమన్నా కానీ తిడుతుందండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖ పర్యటన నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత నోవోటల్లో ఏర్పాట్లు పరిశీలించారు. జిల్లా అధికారులకు పలు సూచనలు చేసిన ఆమె గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యారని తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి నారా లోకేష్ కూడా కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాన్వకేషన్ గురించి గౌరవ రాష్ట్రపతి గారు రేపు మన విశాఖపట్నానికి రానున్నారు. మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి రానున్నారు. ఈ విశాఖపట్నానికి రానున్న సందర్భంగా విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా విజయనగరం అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఘనంగా మేడంకి స్వాగతం పలకడానికి ఈరోజు అన్ని రకాలుగా కూడా సన్నాహాలు జరిగినాయి. ఒక పక్క నుంచి సెక్యూరిటీ ఆస్పెక్ట్ గాను, ఒక పక్క నుంచి అడ్మినిస్ట్రేషన్ వైడ్గా కూడా మేడంకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా గౌరవంగా ఆహ్వానించి గౌరవంగా సన్మానించుకొని కాన్వకేషన్ పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి మేడంని గౌరవంగా వీడ్కోలు పలకడానికి ఈరోజు విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెడీగా ఉంది. అన్ని సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో కూడా అన్ని కూడా చర్యలు తీసుకున్నాం. నారా లోకేష్ గారు వస్తున్నారండి, లైన్ మినిస్టర్గా నేను అన్ని అండి. మ్యాక్సిమం ఏంటంటే రాష్ట్రపతి గారిది మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు. మనం ఇక్కడ సపోర్టింగ్ డిపార్ట్మెంట్ మనం సపోర్ట్ చేస్తాం. ద సేమ్ టైం ఇటు చుట్టుపక్కలంతా కొంచెం ఓపెన్ ఉంది కాబట్టి ఓవరాల్గా పెట్రోలింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మన కంట్రోల్లోనే తీసుకుంటాం. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే సార్ మేడం ఎమర్జెన్సీ అంటే ట్రాఫిక్ విషయంలో కూడా ఇక్కడ ఈవెన్ దో నియర్ బై ఒక మెడికల్ ఆఫీసర్స్ని కూడా మనం పెడతాం. ఇక్కడ మైన్యూట్ థింగ్స్ కూడా ఇక్కడ రాష్ట్రపతి గారు ప్రోగ్రామ్ అనేసరికి ఎవ్రీథింగ్ అప్రూవ్డ్ బై రాష్ట్రపతి భవన్ ఓన్లీ. సో ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రపతి భవన్ వాళ్ళు ప్రోగ్రామ్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మేము ఏం చేస్తున్నామో అది అప్రూవ్ చేసిన తర్వాత యాజ్ ఆన్ దట్ ఓన్లీ మేము వెళ్ళాలంతే. అంతకుమించి డివేట్ అవ్వడానికి కూడా లేదు. ఎందుకంటే అది మేము ఇచ్చే గౌరవం, రాష్ట్రపతి గారికి మనందరం ఇచ్చే గౌరవం. ఆ ఈరోజు మన విశాఖపట్నానికి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా గౌరవంగా మనం చూసుకోవాలని కోరుకుంటున్నాం. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రధాన పూజ నిర్వహించి అమర్నాథ్ యాత్రను అధికారికంగా ప్రారంభించారు. జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు యాత్ర కొనసాగనుండగా భద్రతా దృష్ట్యా యాత్ర మార్గాన్ని అధికారులు నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. प्राणाय स्वाहा अपानाय स्वाहा समानाय स्वाहा आयानादताय दृष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने अग्नितं मानौकितं ब्रह्मा दुःखहरता जगपालन करता. వనపర్తి జిల్లా పెబ్బేరులో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన విషాద ఘటనలో మహబూబ్ నగర్ ఆర్టీసీ ఈఈ శివప్రసాద్ మృతి చెందారు. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే యత్నంలో ప్రమాదం జరగగా మరో 13 మంది గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు. మంత్రాలయం నుంచి వనపర్తి వెళ్తున్న బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లాలో పొలాల ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైర్లు దొంగతనం చేసిన 2 నిందితులను రేవనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 83,700 నగదు, 30 కిలోల రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నారు. బండి ఆత్మకూరు, నంద్యాల తాలూకా రేవనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు చోరీ కేసులను
పోలీసులు ఛేదించారు. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఆలగడ్డ ఎస్డిపిఓ శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో మరియు వైగుండ శ్రీ నా పర్యవేక్షణలో నిన్న దినం సాయంత్రం 5:30 గంటలకు రేవనూరు ఎస్ఐ మరియు వారి సిబ్బంది, అదేవిధంగా నంద్యాల సిసిఎస్సిఐ సురేష్ వారి సిబ్బంది అందరూ కలిసి ఈ మధ్యలో వరుసగా ట్రాన్స్ఫార్మర్ల లోని కాపర్ వైరు దొంగతనం చేసినటువంటి దొంగల ముఠాను లింగాల, అదేవిధంగా వల్లంపాడు మధ్యలో ఉన్నటువంటి ఒక వాటర్ షెడ్ దగ్గర వీళ్ళని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరు మొత్తం 3 కేసుల్లో గడివేముల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ట్రాన్స్ఫార్మర్ కొట్టినారు. అదేవిధంగా నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక ట్రాన్స్ఫార్మర్ కొట్టినారు. అదేవిధంగా రేవనూరు పోలీస్ స్టేషన్లో లిమిట్స్లో కలుగుట్ల దగ్గర ఈ రైతులకు పోయేటువంటి నీళ్లు వాటర్ ట్యాంక్ దగ్గర అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ కొట్టినారు. వీళ్ళందరూ కూడా రైతులకి చాలా నష్టం కలిగించినారు. అయితే దీన్ని రెవెన్యూ ఎస్ఐ కానీ అదేవిధంగా సిసిఎస్సి కానీ వీళ్ళు చాకచక్యంగా పట్టుకొని వీళ్ళు అరెస్ట్ చేసి వీళ్ళ వద్ద నుండి ఈ రేవనూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో థెఫ్ట్ అయినటువంటి ప్రాపర్టీ ఒక 30 కేజీలు కాపర్ వైరు, అదేవిధంగా ఒక 15,700 అమౌంట్, అదేవిధంగా నంద్యాల తాలూకా పిఎస్ లిమిట్స్లో జరిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ అఫెన్స్ దాంట్లో ఒక 50,000, అదేవిధంగా బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లో 18,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళలో ఇంకా ఒక 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేసి మిగతా ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.